ఎప్పుడు పూరికి చపాతీకి ఒకే రకమైన సైడ్ డిష్ తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఆలు మసాలా కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా దానికోసం అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి గరం మసాలా దినుసులు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపిన తర్వాత మసాలా పౌడర్లు వేసి బాగా ఫ్రై చేయాలి. కారం ధనియాల పొడి గరం మసాలా రుచి తగిన సాల్ట్ వేసాను. పసుపు వేసి బాగా వేపిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి టమాటోని మగ్గనివ్వాలి. ఈ రోజు నేను ఈ కర్రీ చేస్తున్న కడాయి వచ్చేసి ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న 3 ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. ఇదైతే 26 సెంటీమీటర్స్ వస్తుంది. విత్ లిడ్ తో అయితే వస్తుందండి. 26 సెంటీమీటర్స్ కాబట్టి చాలా పెద్దదండి. మీరు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు కర్రీస్ తయారు చేసుకోవచ్చు. బిర్యానీ కూడా తయారు చేయొచ్చు అనమాట. ఈ తర్వాత చూసారంటే క్యాస్ట్ ఐరన్ చిన్న కడాయి అయితే తీసుకున్నానండి. ఇదైతే ఆల్రెడీ సీజనింగ్ చేసే వచ్చింది కాబట్టి మన సోప్ వాటర్ తో కడిగేసి ఉపయోగించేయడమేనండి. ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి నాకు ఓపెన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. ఇంకా టమాటో మగ్గిన తర్వాత ఉడికించిన బంగాళదుంపలు వేసి బాగా కలిపి తగిన నీళ్లు పోసి కొత్తిమీర చల్లి మూత పెట్టి తక్కువ మంటల్లో ఒక 5 నిమిషాలు ఉడికించారంటే ఆలు మసాలా కర్రీ తయారైపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు అయితే నేను చిట్టి పూరీలు అయితే తయారు చేశాను అనమాట. ఈ కర్రీ చపాతీకి పూరికి మాత్రమే కాదండి, రైస్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇటువంటి ఈజీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.